కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఇవాల్టి నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కార్తీక మాసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. మొదటి రోజు కావడంతో ఉదయం నుంచి భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. గర్భాలయంలోని శివలింగానికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించడంతో పాటు సాయంత్రం ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపోత్సవం ఏర్పాటు చేశారు. కీసరగుట్టలో కార్తీక మాసోత్సవాలు జరుగుతున్నాయి. నెల రోజుల పాటు అంటే రేపు 21కి 22కి ప్రారంభమై 20వ తారీఖు నవంబర్ 20వ తారీఖు వరకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇలా ప్రతిరోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది స్వామివారికి. అలాగే కార్తీక శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆర్ద్ర నక్షత్రం రోజు స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. అలాగే ఆఖరి రోజున అంటే వచ్చే మహాశివరాత్రికి ఇక్కడ స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. 5వ తారీఖు నవంబర్ 5వ తారీఖున కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే ఇక్కడ జ్వాలాతోరణము, లింగ దీపార్చన, ఈ విధంగా ప్రత్యేకంగా స్వామివారికి సత్యనారాయణ వ్రతాలు, సామూహిక అభిషేకాలు ఇలా జరుగుతుంటాయి. అలాగే కొండపైన 101 శివలింగాలు ఉంటాయి మనకి ఇక్కడ. అయితే ఇక్కడ స్వామివారిని అభిషేకించాలంటే మగవారైతే పంచ ధరించే స్వామిని అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడికి పంచ ధరించి స్వయంగా స్వామికి అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. తులారాశిలో అంటే నీచ రాశిలో ఉండడం జరుగుతుంది నెల రోజుల పాటు. కాబట్టే మనము శివుణ్ణి ఆరాధిస్తే మంచిదని చెప్పి ప్రత్యేక పూజలు జరిపిస్తారు ఈ కార్తీక మాసంలో. కార్తీక మాస బ్రహ్మోత్సవాలు 22 నుంచి 20 నవంబర్ 20 వరకు జరుగుతాయి. కావున నేను నా పేరు నారాయణ శర్మ కొండతీర్థ తెలియజేయడం ఏంటంటే, భక్తులకు ఎలాంటి అసకరం కలగకుండా ప్రసాదాలు కానీ, దీపారాధనలకు కానీ, మరియు వచ్చే భక్తులకు కూడా క్యూ లైన్లో కానీ వాటర్ నీళ్ళు పెట్టడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అవసరం కలగకుండా భక్తులకు మామూలు ధర్మదర్శన భక్తులకు ముందుగా వాళ్ళకు వివరణ ఇచ్చి వాళ్ళ దర్శనానికి